భయం పుట్టుకుంది ప్రభుత్వానికి. ఏంది, కార్మికులను సరిగ్గా చూసుకోలేకపోతున్నారు, ఉన్న డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. కనీసం మనకు డ్రిల్లింగ్ మెషిన్ కి చిన్న బిట్స్ లేవన్నా, మెషిన్ రిపేర్ ఉందన్నా, ఏ చిన్న అంశం బాగలేదన్నా కూడా బడ్జెట్ లేదని మీకు చెప్తున్నారు, రిపేర్లు చేస్తలేరు, పనిముట్లు ఇస్తలేరు. కానీ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి మాత్రం వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి రెగ్యులర్ గా పేమెంట్స్ అవుతున్నాయి. కానీ మనం ఏదైనా చిన్నది అడిగినా కూడా, చిన్న ఫెసిలిటీ అడిగినా కూడా పాత మెషిన్లే మళ్ళీ రిపేర్ చేసి వాడుకోవాలి తప్పితే కొత్త మెషిన్లు కొన్నటువంటి పరిస్థితి లేదు. ఈ మెషిన్ పార్ట్ తీయాలి, ఆ మెషిన్ కేయాలి, అది నడిపియాలి. కొన్ని రోజులకు అది ఫెయిల్ అవుతుంది, మళ్ళీ అది తీయాలి, దీనికి వేయాలి, ఇది నడిపియాలి. మీ భద్రత గురించి కానీ, మన యొక్క ఆరోగ్యం గురించి కానీ, ఆఖరికి మనం తాగే మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మీరు చెప్పండి, సింగరేణి పుట్టింది ఎప్పుడో, ఆనాడు ఎప్పుడో మైన్ లోపలికి గాలి పంచేటటువంటి ఆక్సిజన్ మెషిన్ వచ్చింది. ఆ మెషిన్లు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతోని అద్భుతంగా నడుస్తున్నాయి. కానీ మన దగ్గర మాత్రం అప్పుడెప్పుడో పెట్టిన మెషినే ఉంది. అంటే కనీసం గాలి గాని నీరు గాని ఇయ్యకపోతే ఇక యాజమాన్యం ఉండేందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిన్న ఇంకో మైన్ దగ్గర పోతే బాటిల్ పట్టుకొని లోపలికి పోతున్నారు. పాపం, మీకుండే పనిముట్లు వేరే ఉంటాయి, మీరు నడవాల్సింది నడవాలి, మీదికెళ్ళి ఇంటికెళ్ళి మంచినీళ్ళ బాటిల్ పట్టుకురావాలంటే మరి కనీసం అది కూడా వేయలేకపోతే సింగరేణి యాజమాన్యం నిజంగా సిగ్గుపడాలి. ఇక్కడ ఉండేటటువంటి ఆఫీసర్స్ అందరికి కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, ఇది మానవ హక్కుల ఉల్లంఘన, కార్మికులదే కాదు, ఇది మానవ హక్కుల ఉల్లంఘన. డెఫినెట్ గా డ్రింకింగ్ వాటర్ బాగుండాలి, ఆక్సిజన్ కరెక్ట్ గా ఉండాలి. ముందు కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రొడక్షన్ వస్తుంది. కాబట్టి ఆ విషయం మీద యాజమాన్యం దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి అక్కడ గేట్ కాడ పోలీసు వాళ్ళని పెట్టుకొని మమ్మల్ని ఆపుతామంటుంది. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒకటే మాట్లాడుతున్నా, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు వచ్చి మీటింగ్లు పెట్టలేదా మైన్ మీద, గారు వచ్చి మీటింగ్లు పెట్టలేదా మైన్ మీద? అవన్నీ ఎందుకు, రాహుల్ గాంధీ గారు వచ్చి మీటింగ్ పెట్టలేదా మైన్ మీద? డెఫినెట్ గా వస్తారు. ప్రజాప్రతినిధులు అన్నప్పుడు కార్మికులతో ఇంటరాక్ట్ అవ్వడానికి వస్తారు. పని చేసేటటువంటి ప్రదేశంలో ఫెసిలిటీస్ ఎట్లున్నాయో చూడడానికి వస్తారు. మేము ఓన్లీ ఢిల్లీలో కూర్చొని, హైదరాబాద్ లో కూర్చొని చట్టాలు చేస్తే కాదు కదా, ఇక్కడికి వచ్చి చూడాలి, మీ బాధ అర్థం కావాలి. అర్థమైతేనే రేపటి నాడు అది చట్టంగా మారుతుంది, రూల్ గా మారుతుంది, మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ప్రతిపక్షాలు వస్తే చూస్తామంటే పోలీసు వాళ్ళని పెట్టుకొని ఎన్ని రోజులు ఉంటారు అధికారంలో? మీ తల్లి కాంగ్రెస్ తోనే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ పిల్ల కాంగ్రెస్ తోని కొట్లాడటం పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా కొట్లాడతాం. మా కార్మికుల పక్షాన నిలబడతాం. ఇవాళ ఒకటే మాట్లాడుతా ఉన్న యాజమాన్యాన్ని నేను, చాలా మంది, దాదాపుగా 19,000 మంది యంగ్స్టర్స్ అందరు కూడా ఇవాళ జాబ్స్ లోకి వచ్చారు. అందరు కూడా చదువుకున్న వాళ్ళే, అందరు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మరి ఆ చిన్న పిల్లల్ని మీరిచ్చే జీతంలో ఐటీ పర్క్స్ మీద పోయే మన సగం జీతం పక్కకు పెడితే మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో చేర్పియాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది?